హాయ్ హలో ఫ్రెండ్స్, టుడే వచ్చేసి ఇంకొక జాబ్ నోటిఫికేషన్తో మేము ముందుకు రావడం జరిగింది. ఎలాంటి ఎగ్జామ్ లేదు, డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారానే, ఎగ్జామ్ లేదు, ఎగ్జామ్ ఫీజు కట్టాల్సిన అవసరం లేకుండా మనకు ఉద్యోగం అనమాట. మత్స్యశాఖలో పరీక్ష ఫీజు లేకుండా ఉద్యోగాలు 2024 నోటిఫికేషను. ఏ విధంగా ఎవరెవరు ఎలిజిబుల్ ఈ జాబ్కి, ఎక్కడ వెళ్ళి మనం ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలి అనేసి మనం వీడియోలో డీటెయిల్గా చూద్దాం. ఎన్ఎఫ్డిఈ నోటిఫికేషన్ కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్ ఫిషనరీ డెవలప్మెంట్ బోర్డు నుండి కన్సల్టెంట్ గ్రేడ్ 1 సీనియర్ టెక్నీషియన్ ఆఫీసర్ మానిటరింగ్ అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అనేది జారీ చేశారు. ఎటువంటి రాత పరీక్ష ఫీజు లేకుండా మెరిట్ మార్కుల అనుభవం ఆధారంగా ఎంపిక చేసిన ఉద్యోగాలు ఇస్తారు. ఏదైనా డిగ్రీ లేదా పీజీ అర్హత కలిగి 18 నుంచి 45 సంవత్సరాల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. నోటిఫికేషన్లో పూర్తి సమాచారం చూసిన వెంటనే అప్లికేషన్ చేసుకోగలరు. అంటే ఎవరెవరు ఎలిజిబుల్ ఏంది అనేసి. ఏజ్ అయితే 18 to 45 ఇయర్స్ ఉండాలి. ఎలిజిబిలిటీ అయితే డిగ్రీ లేదా పీజీ అర్హత కలిగి ఉండాలి. పోస్టులు అయితేనేమో గ్రేడ్ 1 సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ ఆఫీసర్ అనేసి. ముఖ్యమైన ఇంటర్వ్యూ తేదీలు ఎప్పుడు అంటే, మత్స్యశాఖ నుండి విడుదలైన ఉద్యోగాల అభ్యర్థులకు వాకిన్ ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా సెలెక్షన్ చేసే ఉద్యోగాలు ఇస్తారు. ఎటువంటి పరీక్ష లేకుండా 17th December 2024 హైదరాబాద్లోని ఎన్ఎఫ్డిఈ డిపార్ట్మెంట్ ఆఫీస్ నందే ఇంటర్వ్యూ ఉంటుంది. మన హైదరాబాద్లోనే ఇంటర్వ్యూ ఉంది. December 17th రోజు ఉంది. మండే వస్తుంది అనుకుంటా. December 17th ట్యూస్డే వస్తుందండి. ట్యూస్డే రోజు ఉంటుంది. మనం ఎక్కడ అని పెట్టినాం కదా, హైదరాబాద్లో ఉన్నటువంటి ఎన్ఎఫ్డిఈ ఆఫీస్ దగ్గర. అయితే ఈ పోస్టు వివరాలు, వాటి యొక్క అర్హత. కేంద్ర ప్రభుత్వము సంస్థ నేషనల్ ఫిషనరీ డెవలప్మెంట్ బోర్డు నుండి కన్సల్టెంట్ గ్రేడ్ 1 సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ మానిటరింగ్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేసిన ఏదైనా డిగ్రీ లేదా పీజీ అర్హత కలిగిన వాళ్ళు ఎలిజిబుల్. ఎంపిక విధానము: దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఎటువంటి రాత పరీక్ష ఫీజు లేకుండా 17th December రోజున ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఉద్యోగాలు ఇస్తారు. అనుభవం కూడా ఉన్నవారికి ఎక్కువ ప్రాధాన్యత. వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటే ఫస్ట్ ప్రిఫరెన్స్. శాలరీ వచ్చేసి 53,000 ఉంటుందండి. ఇది కాంట్రాక్ట్ ఉద్యోగాలు అయినందున ఇతర అలవెన్సెస్, బెనిఫిషియల్స్ ఏమీ ఉండవు. ఇది కాంట్రాక్ట్ బేస్ కాబట్టి ఓన్లీ శాలరీ ఎంత ఉందో అంతనే ఇచ్చేస్తారు. రిమైనింగ్ ఏవి వీళ్ళకి అలవెన్సెస్ అనేవి ఉండవు. 17th రోజు అండి వీళ్ళకి వచ్చేసి ఇంటర్వ్యూ. ఎంత ఏజ్ లిమిట్ అంటే 18 to 45 ఇయర్స్ మధ్య కలిగిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. ఇవి టెంపరరీ ఉద్యోగాలు కావున ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు ఎటువంటి వయోపరిమితి సడలింపు అనేది ఉండదు. ఏజ్ అనేది రిలాక్సేషన్ ఏమి ఉండదు. అప్లికేషన్ ఫీజు: ఉద్యోగాలు దరఖాస్తు చేసుకునే ఇంటర్వ్యూకి హాజరు కావడానికి ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. నోటిఫికేషన్లో అప్లికేషన్ ఫీజు గురించి సమాచారం ఇవ్వలేదు. ఫీజు లేకుండానే మనం ఉద్యోగం అన్నాం కదా, ఫీజు ఏం లేదు. ఇది ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు తీసుకెళ్లాల్సిన సర్టిఫికేట్స్ ఏమేమి అనేసి మనం చూద్దాం. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈ క్రింది సర్టిఫికేట్ కలిగి ఉండాలి. 10th, ఇంటర్, డిగ్రీ, పీజీ అర్హత సర్టిఫికేట్లు ఉండాలి. 10th ఉండాలి, ఇంటర్ ఉండాలి, డిగ్రీ ఉండాలి, పీజీ ఉండాలి. స్టడీ సర్టిఫికేట్స్ ఉండాలి. కుల ధృవీకరణ పత్రాలు ఉండాలి. అనుభవం కలిగిన డాక్యుమెంట్ ఏమైనా ఉంటే ఉండాలి. మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే అది. క్యాస్ట్ ఉండాలి. స్టడీ సర్టిఫికేట్ ఉండాలి. ఇవి ఉండాలండి. ఇవి ఉంటే మీరు ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చు. ఇంటర్వ్యూ ఎక్కడనో చెప్పినాము, అక్కడికి వెళ్ళి మీరు వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో పెడితే అక్కడ వెళ్ళి చెక్ చేసుకొని 17th రోజు మీరు ఇంటర్వ్యూకి వెళ్ళండి. ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో, మత్స్యశాఖలో ఎవరైతే కోర్సులు చేశారో వాళ్ళంతా. నేను మత్స్యశాఖ గురించి చాలా వీడియో చేసిన. ఆ వీడియో అంటే ఎవరెవరు గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయా అనేసి అడిగారు కదా, అట్లాంటి వాళ్ళ కోసం ఈ వీడియో యూజ్ అవుతుందని చేయడం జరిగిందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.